Hi, hello, welcome to my channel RG Fried Real Estate. నమస్కారం అందరికీ. నేను నవీన్ ఆర్జీ ఫ్రైడ్ రియల్ ఎస్టేట్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఫ్లాట్ కొనే ముందు చాలామంది చేసే 5 పెద్ద తప్పుల గురించి తెలుసుకుందాం. ఇది అమ్మకాల వీడియో కాదు, మీకు ఫ్లాట్ కొనే ముందు అవగాహన కోసం చేస్తున్న వీడియో. ఇది అమ్మకాల వీడియో కాదు, ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫ్లాట్ కొనే ముందల మొదట చేసే అతి పెద్ద తప్పు తక్కువ ధరకి ఫ్లాట్ వస్తుంది కదా అని తక్కువ ధర చూసి వెంటనే కొనడం. చాలామంది చీప్గా దొరికింది అని ఉత్సాహపడిపోతారు, కానీ అక్కడ సరిగా పత్రాలు ఉన్నాయా, ఆ ప్రాంతానికి భవిష్యత్తు ఉందా అనే విషయాలు పరిశీలించరు. తక్కువ ధరకు కొన్న భూమి తరువాత అమ్మకపోతే అది పెట్టుబడి కాదు, సమస్య. అమ్మకపోతే సమస్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్జీ ప్రైడ్ రియల్ ఎస్టేట్ ఒంగోలు. ఫ్లాట్ కొనే ముందల ప్రతి ఒక్కరూ చేసే రెండవ మిస్టేక్ పత్రాలు పరిశీలించకపోవటం. డిటిసిపి అనుమతి ఉందా, లేఅవుట్ ఆమోదం ఉందా, రిజిస్ట్రేషన్ సక్రమంగా జరుగుతుందా, ఈ ప్రాథమిక విషయాలను నిర్లక్ష్యం చేస్తే తరువాత చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి మీకు. దీనిలో మనము పత్రాలు, పొలం డాక్యుమెంట్ క్లియర్గా ఉందా లేదా చూడకపోవటం, డిటిసిపి డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ ద్వారా అనుమతి ఉందా, లేఅవుట్ ప్లాన్కి అనుమతి ఉందా, రిజిస్ట్రేషన్ జరుగుతుందా లేదా, ఈ ప్రాథమిక విషయాలను నిర్లక్ష్యం చేస్తే తరువాత ఫ్యూచర్లో చట్టపరమైన సమస్యలు, మీరు కొనాలన్నా అమ్మాలన్నా ఫ్లాట్కి సమస్యలు ఎదురవుతాయి. ఫ్లాట్ కొనే ముందల మూడవ పాయింట్ ప్రాంతం ప్రాముఖ్యతను పట్టించుకోకపోవటం. రోడ్డు సౌకర్యం ఉందా, భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయా, సరైన ప్రాంతాన్ని ఎంచుకుంటేనే భూమి విలువ పెరుగుతుంది. ప్రాంతం ప్రాముఖ్యతను పట్టించుకోకపోవటం, సరౌండింగ్ చూసుకోకపోవటం. రోడ్డు సౌకర్యం మనకి ఉందా లేదా, ఆ ఫ్లాట్కి భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయా, సరౌండింగ్. సరైన ప్రాంతాన్ని ఎంచుకుంటేనే భూమి విలువ పెరుగుతుంది. మనకు భవిష్యత్తులో ఈ ప్రపంచం మొత్తం మీద ఏమి పెరిగినా భూమి మాత్రం పెరగదు. ఫ్లాట్ కొనే ముందల చేసే 4వ మిస్టేక్ మాటలపై ఆధారపడటం. భవిష్యత్తులో హైవే వస్తుంది, 2 సంవత్సరాల్లో ధర రెట్టింపు అవుతుంది అని చెబుతారు, కానీ దానికి ఆధారం ఉందా, పత్రాల్లో ఉందా అని తప్పనిసరిగా పరిశీలించాలి. భవిష్యత్తులో హైవే వస్తుంది, 2 సంవత్సరాల్లో ధర రెట్టింపు అవుతుంది అని చెబుతారు, కానీ దానికి ఆధారం ఉందా, పత్రాల్లో ఉందా, తప్పనిసరిగా పరిశీలించాలి. డాక్యుమెంట్ అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించాలి ఫ్లాట్ కొనే ముందల. ఈ యొక్క ప్రపంచంలో సెకండ్ హ్యాండ్ లేని వస్తువు భూమి మాత్రమే. ప్రతి ఒక్క వస్తువు చేతులు మారితే రేటు తగ్గుతుంది, కానీ భూమి మాత్రమే రేటు పెరుగుతూ ఉంటుంది.
ఐదవ మిస్టేక్ భావోద్వేగ నిర్ణయం తీసుకోవటం. భూమి కొనడం అనేది భావోద్వేగంతో చేసే పని కాదు. స్వస్థతతో పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ భూమి కొంటే ఎటువంటి నష్టము ఉండదు. భూమి కొనడం ఎమోషన్, భావోద్వేగ నిర్ణయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన ఈ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుని భూమిని కొంటే ఫ్యూచర్లో సమస్యలు రావు. స్నేహితులారా, భూమి కొనేటప్పుడు తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుని ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మా ఛానల్ని రియల్ ఎస్టేట్ అవగాహన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వ్యక్తిగత వివరాల కొరకు వాట్సాప్ నెంబర్లు సంప్రదించగలరు. ఆర్జీ ఫ్రైడ్ రియల్ ఎస్టేట్, ఒంగోలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై ఛానల్.